అంటారు. నేను అడుగుతున్నా ఈ రోజున, అసలు ప్రధానమైన హామీ మీరు అమలు చేయలేదు. మద్యపాన నిషేధం చేసిన తర్వాత నేను మిమ్మల్ని ఓట్లు అడగటానికి వస్తానని చెప్పింది నిజం కాదా? మరి నేను ఎందుకు ఆ మాట చెప్పలేదయ్యాను సిద్ధం సభలో? మద్యపాన నిషేధం చేశాను నేను, నాకు ఓట్లు వేయండి అని అడగలేదేను? మద్యపాన నిషేధం చేయకపోగా, మహిళలకు న్యాయం చేయకపోగా, విపరీతమైన కల్తీ మద్యం స్పూరియస్ లిక్కర్ తాగిచ్చి ఇష్టం వచ్చినట్టుగా రేట్లు పెంచి ఎన్ని సంసారాలు కూలగొట్టావు జగన్మోహన్ రెడ్డి గారు. మహిళలకు తెలియదా? ఎంతమంది తెలుగు మహిళల పుస్తలు తెగి అంతగా కాలిపోయినాయో తెలియదు అనుకుంటున్నారా రాష్ట్ర ప్రజలకి? 95% చేశా, 85% చేశానని చెబుతున్నా కరెక్ట్ కాదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. నిన్న నీ ఉపన్యాసం అంతా బేలగా తయారైంది. ఓడిపోయిన వాడు ఏ రకంగా మాట్లాడతాడో ఆ రకంగా బేలత్వం కనపడింది, బేలతనం కనపడింది మీ ఉపన్యాసంలో అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అర్ధగంట మాట్లాడావు చంద్రబాబు గారి గురించి, ఆయన కూటమి గురించి. నీకెందుకయ్యా? చంద్రబాబు గారు బీజేపీ తోటి జనసేనతోటి కలిసి నడుస్తూ ఉన్నారు, నీకెందుకు? నువ్వేదో సింహాన్ని చెబుతున్నావు కదా, మరి సింహం ఎందుకు భయపడుతుంది? ఒంటరిగా వస్తాను కొట్టేస్తానంటున్నావు కదా, ఆ బేలతనమే నీ ఓటమిని అంగీకరిస్తున్నది. రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అంత బేలగా మాట్లాడినారు. సింహం ఒంటరిగానే వస్తుందట. సింహం ఒంటరిగానే వస్తున్నప్పుడు మరెందుకు చంద్రబాబు గారి కూటమి చూసి నువ్వు భయపడుతున్నావు? చంద్రబాబు గారి గురించి ఎందుకు అంత బేలత్వంతో మాట్లాడుతున్నారు మీరు? అందుకని ఎంత చలి చీమలకు చిక్కి పెద్ద కాలనాకు కూడా చచ్చిపోయిన వాస్తవాన్ని ఒక్కసారి గుర్తుపెట్టుకోండి అని చెప్పి కూడా తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజల్లో అందరికీ అర్థమైన నేపథ్యంలో మీరు ఓడిపోతున్నారని సుస్పష్టంగా మీ చివరి సభలో మీరు చెప్పిన నేపథ్యం అర్థమైందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. వాలంటీర్స్ని పెట్టుకొని ఆ వాలంటీర్స్ సాయంతో అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నాం. ఆ వాలంటీర్స్ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మకండి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, వచ్చిన తర్వాత ఇంకా మెరుగైన రీతిలో మీ సేవలు మేము అందుకుంటామని చెప్పుకొని నేను తెలియజేస్తున్నా. మళ్ళా రిపీట్ చేస్తున్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, వాలంటీర్స్ నుంచి ఇంకా మెరుగైన సేవలు శాస్త్రబద్ధంగా చట్టబద్ధంగా అందుకుంటామని చెప్పి కూడా వాలంటీర్ సోదరులందరికీ నేను తెలియజేస్తున్నా. అతనిలాగా ఇష్టం వచ్చినట్లుగా ఒక బానిసల్లాగా, కట్టు బానిసల్లాగా, కూలీలాగా మిమ్మల్ని ఉపయోగించేది లేదు అని చెప్పి కూడా తెలియజేస్తూ, శాస్త్రీయంగా మీ సేవల్ని అందుకుంటుంది తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా తెలియజేస్తున్నా.